తెలంగాణలో రెండో దశ రుణమాఫీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి రెండో విడత రుణమాఫీని ప్రారంభిస్తారు. ఇక ఇప్పటికే ₹1,00,000 వరకు ప్రభుత్వం మాఫీ చేసింది. రెండో విడతలో ₹1,50,000 లోపు రుణాలను మాఫీ చేయనుంది. దీంతో రైతులు మరోసారి సంబరాలు జరుపుకునేందుకు సిద్దమయ్యారు. తెలంగాణలో రెండో దశ రుణమాఫీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి రెండో విడత రుణమాఫీని కూడా ప్రారంభిస్తారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, రేనా, రైతు రుణమాఫీని విడుదల వారీగా చేస్తున్న ప్రభుత్వము రైతులకు పెట్టుబడిపై కూడా ఈ రోజు ఒక శుభవార్త చెప్పేందుకు కూడా రెడీ అయిపోయింది. సో దాంతో పాటు తెలంగాణలో రెండో దశ రుణమాఫీ కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు అసెంబ్లీ ఆవరణలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో విడత రుణమాఫీని కూడా ప్రారంభిస్తారు. ఇప్పటికే ₹1,00,000 వరకు కూడా ప్రభుత్వం మాఫీ చేసింది. రెండో విడతలో ₹1,50,000 లోపు రుణాలను కూడా మాఫీ చేయనుంది. దీంతో రైతులు మరోసారి కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా. అయితే ఇప్పటికే బడ్జెట్ లో కూడా ప్రభుత్వం చాలా కీలకంగా కూడా రైతుల పక్షాన ఉందని కూడా సాక్షాత్తు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆర్థిక శాఖ మంత్రి కూడా ప్రకటించారు. అసెంబ్లీ సాక్షిగా కూడా రైతు రుణమాఫీకి 26,000 కోట్లు కేటాయిస్తున్నట్లు కూడా బడ్జెట్ లో ఆయన పేర్కొన్నారు. దీంతో పాటు రైతు భరోసాకు 15,075 కోట్లు కూడా రైతు భరోసాకు కేటాయిస్తున్నట్లు కూడా ఫినాన్స్ మినిస్టర్ పట్టి విక్రమార్క ప్రకటించిన విషయం తెలిసింది. దీంతో పాటు వ్యవసాయ కూలీలకు రైతు భరోసా కింద కూడా 12,000 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం బడ్జెట్ లో కేటాయించిందని కూడా ఆయన పేర్కొన్నారు. దీంతో పాటు రైతు బీమా 1,589 కోట్లు కూడా ప్రభుత్వం కేటాయించింది. దాంతో పాటు పంటలకు బీమా, ఒకవేళ అకాలంగా వర్షాలు వచ్చినా కూడా పురుగులు పట్టి పంట పాడైపోయినా కూడా పంటల బీమా కింద కూడా 1,300 కోట్లు బడ్జెట్ లో ప్రవేశపెట్టినట్లు కూడా ప్రకటించిన విషయం తెలిసింది. దాంతో పాటు పంటలకు బోనస్ గా కూడా 1,800 కోట్ల రూపాయలు కూడా కేటాయిస్తున్నట్లు కూడా బడ్జెట్ లో పేర్కొన్నారు. దీంతో పాటు విద్యుత్ సబ్సిడీకి కూడా 11,500 కోట్ల రూపాయలు కూడా రైతులకు ఇస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు. సో మొత్తంగా ప్రభుత్వం అనేది రైతు కోసమే, రైతు సంక్షేమం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని కూడా పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మరోసారి కూడా దీంట్లో రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా కూడా ప్రభుత్వం చాలా పర్టికులర్ గా ఉంది. దీనిలో భాగంగా ఆగస్టు లో ఎకరాకు 15,000 కింద రైతు భరోసా ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు కూడా ప్రస్తుతం సమాచారము. అయితే వానాకాలం మొదలై ఇప్పటికే దాదాపు నెల రోజులు అవుతుండటంతో ఇప్పటి వరకు కూడా పెట్టుబడి సాయం రాకపోవడంతో రైతులు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే రైతు భరోసాపై రైతుల నుంచి కూడా ప్రభుత్వం అభిప్రాయాలు సేకరించింది. దాదాపు 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా 10 ఎకరాల వరకు కూడా కట్ ఆఫ్ పెట్టాలని కూడా ప్రభుత్వం నిర్ణయించినట్టు కూడా తెలుస్తోంది. అంటే లాస్ట్ టైం చాలా మంది రైతులు బయటకు వచ్చారు, మాకు అసలు రుణమాఫీ అందలేదు అని. సో మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ రెండోది కూడా స్టార్ట్ అవుతుంది, మరి వాళ్ళకి ఎట్లా సొల్యూషన్ దొరకబోతోంది? అయితే ఇక్కడ ఒక థింగ్ ఏంటంటే, ప్రభుత్వం కొద్ది రోజుల కిందట కూడా రైతు రుణమాఫీ మొదటి దశ విడుదల చేసే ముందు కూడా ప్రభుత్వం మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. దాంట్లో ముందస్తుగా కూడా ఇటు ఆధార్ కార్డ్ తో పాటు అలాగే ఈ రేషన్ కార్డ్ తో ఎవరైతే లోన్లు తీసుకున్నారో వాళ్ళకి మొదటి ప్రయారిటీగా కూడా ప్రభుత్వము రైతు రుణమాఫీ చేస్తోంది. దానిలో భాగంగా ఫస్ట్ విడతలో కూడా ₹1,00,000 వరకు కూడా మాఫీ చేసింది. ఇప్పుడు రెండో విడత కూడా మిగతా వాళ్ళు కూడా గైడ్ లైన్స్ లో అయితే ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి కూడా ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వము రుణమాఫీ చేయనుంది. అయితే దీనిపైన కూడా కొంత మొదట్లో కాంట్రవర్సీ కూడా నడిచింది. ఏదైతే రైతు ఖచ్చితంగా రేషన్ కార్డు ఉంటేనే మ్యాండేట్, మొదట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన వెళ్ళినప్పుడు రైతు రుణమాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదని చెప్పారు. అనంతరం కూడా గైడ్ లైన్స్ లో మాత్రము
రేషన్ కార్డు ఉన్న అంటే రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు అనుసంధానమైన రైతుకే ఇస్తామని మార్గదర్శకాల్లో కూడా పేర్కొనడం కూడా కాస్త రగడ చర్చ నడిచింది. కానీ ఆ ప్రభుత్వ ఆలోచన ఏంటంటే కంప్లీట్ గా ఎవరైతే 2018 డిసెంబర్ నాటికి ఎవరైతే లోన్ తీసుకున్నారో రేషన్ కార్డు ఆధార్ కార్డు బేస్ గా కానీ మొదటి విడతగా కూడా ఈ రైతు రుణమాఫీ చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఆ విడతల వారిగా కూడా ఇప్పుడు రెండో విడత కూడా రేపు అసెంబ్లీ సాక్షిగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో 1 లక్ష వరకు కూడా రుణమాఫీ చేయనున్నారు. రెహానా. ఓకే శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.